పల్నాడు గట్ల సంబంధించి సంఘీభూతికి సంబంధించి అంతా టీడీపీ ఆడే మైండ్ గేమ్ అని చెప్తారు, వైసీపీ ఏం చెప్తారు అందులో? మైండ్ గేమ్ ఆడటం, శవరాజకీయాలు ఆడటం టీడీపీకి తెలియదండి. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఆర్టిస్ట్. ఒక వ్యక్తి మరణించడం అనేది వాళ్ళ కుటుంబానికి చాలా మైనస్, మనందరం కూడా బాధించదగ్గ విషయం. ఎందుకంటే అది ఎంతో ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. అర్ధాంతంగా చనిపోయాలంటే అది తీరని లోటు కూడా. అది వాళ్ళ కుటుంబానికి కూడా మనం తీర్చలేము ఆ లోటుని. దాన్ని శవరాజకీయం చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి తప్పితే ఈ భూప్రపంచంలో ఎవరికి ఉండదు. మీరు గమనిస్తే గతంలో ఆయన కోడికెత్తి 2019 ఎలక్షన్లో బాబాయ్ గొడ్డలి, ఆ తర్వాత మొన్న ఎలక్షన్లో ఆయన ఇక్కడ కట్టు కట్టుకున్నాడు. ఈ ట్రా వేస్తే అది బంప్ అయ్యి ఇక్కడ తగిలింది, ఆ పక్కనున్న ఎల్లంపల్లి గారికి ఎడం పక్కకి తిరిగింది. అంటే అది క్లియర్గా తెలిసే విషయం ఏంటంటే అలాంటి దాంట్లో ఆయన సిద్ధాస్తుడు. రకరకాల గ్యాంబ్లింగ్ ఆడటానికి, రకరకాల గ్యాంబ్లింగ్ ఆడటానికి, రకరకాల విన్యాసాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు మంచి సిద్ధాస్తుడు. ఆ క్రమంలో ఏంటంటే ఏదో మసిపూసి మాయ చేసి జనాల్లోకి వెళ్ళాలన్న ఆలోచనలో ఉంటున్నాడు. ఇంకొకసారి ఆయన ప్రయత్నం చేసినా కూడా అధికారం వచ్చే పరిస్థితి అయితే లేదు. ప్రజల్ని అధికారం ఇచ్చినప్పుడు పీల్చి చేశాడు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. సంక్షేమ పథకాలు సూపర్ 6 ఇస్తారా ఎవరా అనేది అది జరుగుతూనే ఉన్నాయి. ఆల్రెడీ 3 జరిగినాయి, ఇంకా 3 జరుగుతాయి. కొద్దిగా టైం ఇవ్వాలి. ఎందుకంటే మొత్తం రాష్ట్రాన్ని పెంట చేసి ఖాళీ చేసి వెళ్ళాడు. అన్ని డిపార్ట్మెంట్లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంత వెధవ చేతగానే ముఖ్యమంత్రిని ఎవరు చూడాల ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే బయట రాష్ట్రాలు వెళ్తే వాళ్ళు నవ్వుకున్నారు జగన్మోహన్ రెడ్డి గురించి చూసి. ఎక్కడైనా సరే కొంత క్షేత్రస్థాయిలో అందరికీ మనం అన్నీ చేయలేం కాబట్టి అసమ్మతి అనేది కొద్దో గొప్ప ఉంటుంది. దాన్ని భూతత్వంలో చూడాల్సిన అవసరమే లేదు. కూటమి ప్రభుత్వం చాలా బలంగా ఉంది. రాబోయే 5 ఏళ్ళు కూడా కూటమి ప్రభుత్వమే పరిపాలించడానికి సిద్ధంగా ఉంది.